అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ మొక్కజొన్నలతో గారెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన గారెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు తక్కువ టైంలోనే చాలా సులువుగా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ స్నాక్ రెసిపీ మొక్కజొన్నలతో గారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మొక్కజొన్న గారెలు చేయడానికి ఇక్కడ నేను 2 మొక్కజొన్నలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న మొక్కజొన్నల నుంచి గింజల్ని ఒలుచుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను నాటు మొక్కజొన్నలను అయితే తీసుకున్నాను కదా, మనకు కావాలంటే ఈ ప్లేస్లో స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను లేతగా ఉన్న మొక్కజొన్నలను అయితే తీసుకున్నాను. అదే ముదురు మొక్కజొన్నలు కానీ లేదా మొక్కజొన్నల్ని బయట పెడితే ఆరిపోయినట్టుగా అయిపోతాయి కదా, ఆ మొక్కజొన్నల్ని కానీ తీసుకుంటే కనుక 1-2 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకున్నామంటే అవి కాస్త నాని కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇక్కడ నేను తీసుకున్న మొక్కజొన్న గింజలు లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గారెల్లో అయితే చేసుకోవచ్చు. అదే ముదురుగా ఉన్న మొక్కజొన్నలు తీసుకుంటే కనుక 1-2 గంటల పాటు నానబెట్టుకుని తీసుకోవాలి. ఇలా వలుచుకున్న మొక్కజొన్న గింజల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క, అలాగే కారానికి సరిపడగా 3-4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇక్కడ మనకు కావాలంటే పచ్చిమిరపకాయలకి బదులుగా ఎండుమిరపకాయలనైనా వేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం ముందుగా వలుచుకున్న మొక్కజొన్న గింజల్ని కూడా వేసుకోవాలి. ఇలా మొక్కజొన్న గింజల్ని వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ అసలు నీళ్ళు అనేది వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనం నీళ్ళు వేసామంటే ఈ పిండి లూజ్ అయిపోతుంది, అలాగే గారెలు కూడా ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. సో అందుకని నీళ్ళు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే మనం కలుపుకునేటప్పుడే ఈ పిండి ఏమన్నా లూజ్గా ఉందనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని కానీ లేదా శనగపిండిని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. కాకపోతే బియ్యపు పిండి శనగపిండి వేసి కలిపామంటే ఈ గారెల టేస్ట్ అనేది ఒకలా ఉంటుంది, అవి ఏమి వేయకుండా చేసామంటే ఈ గారెల టేస్ట్ అనేది మరొకలా ఉంటుంది. ఇలా మనకి గారెల పిండిలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవిన తర్వాత ఏదైనా కవర్ కానీ లేదా రిటాక్ కానీ తీసుకుని నీళ్ళని అప్లై చేసుకుని మనం ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ గారెల్లా చేసుకోవాలి. మనకి గారెలు అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా కొంచెం మీడియంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న గారెల్ని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లోకి స్లోగా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా గారెల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వెంటనే కదపకుండా 1-2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే కదిపామంటే ఈ గారెలు విడిపోతాయి. సో అందుకని అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇవి త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గారెలు లైట్గా కలర్ మారిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండిని అంతా కూడా గారెల్లా చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మన ఇంట్లో మొక్కజొన్నలు ఉన్నప్పుడు కానీ లేదా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ తక్కువ టైంలోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.